ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో దీవించబడాలని, మంచి పేరును గుర్తింపును సంపాదించాలని ఆశిస్తారు. అయితే దేవుడు మనలను దీవించాలన్నా, మనం చేసే పనిలో మంచి పేరును గుర్తింపును సంపాదించాలన్నా మనకుండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం నమ్మకత్వం. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు తనకివ్వబడిన పనిని నమ్మకముగా చేసేవాడు. దేవుడు మోషే గురించి సాక్ష్యమిస్తూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు. దేవుడు నమ్మకస్తులైన వారి కోసం కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు ఆయనకు పరిచారకులగుదురు. ప్రియులారా, మనలను పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక మనము కూడా అన్ని విషయములలో నమ్మకముగా ఉండుటకు ప్రయాసపడాలి. అలాగే ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు అని వ్రాయబడి ఉంది. అనగా దేవుని దృష్టిలో ధనవంతుడు కాకుండా తన కొరకే సమకూర్చుకునేవాడు ఈ లోకములో ఎంత సంపదలు కూడబెట్టుకున్న వ్యర్థమేనని, అటివాడు శిక్షనొందకపోడని దీని అర్థం. మనుషులు డబ్బు సంపాదించడం, డబ్బు వెంట పరిగెత్తడం చాలా జ్ఞానమని అనుకోవచ్చు. కానీ వారు ఘోరమైన మాయలో పడి మోసపోతున్నారు. ఆధ్యాత్మికంగా నశించిపోయే మార్గంలో ఉన్నారు. సంపదను అపేక్షించడం సాతాను వేసే వల, దుష్ప్రేరేపణ. ఇది తృప్తిని ఇవ్వదు గాని ఆశలను ఇంకా ఇంకా రేకెత్తించి చివరికి నాశనం చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములోనైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని. ప్రియులారా, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుడి. మీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుడి. మీరు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. యేసయ్య స్మరణలో ఉన్న సంఘపు దూతకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అని. సహోదరి సహోదరులారా, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయిచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్షనొందకపోడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము చేసే ప్రతి పనిలో నమ్మకముగా ఉంటూ నిర్దోష మార్గంలో నడుచుకుంటూ నీకు పరిచారకుల మగుటకు సహాయము దయచేయమని
ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు గనుక అటివి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును గనుక మేము ధనాపేక్షకు చోటియ్యక సంతుష్టి సహితమైన భక్తి చేయుటకు కృపచూపమని మరణము వరకు నమ్మకముగా ఉండి నీవిచ్చే జీవ కిరీటమును పొందుకునే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.